100 వయసున్న ఈ పెద్దావిడ తాను సంపాదించిన యావదాస్తిని అనా పైసా ఉంచుకోకుండా వేలు కాదు లక్షలు కాదు ఏకంగా 3.4 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చేసింది. ఇంతకీ ఆమెవరో తెలుసా? డాక్టర్ లక్ష్మీబాయి. 1926లో ఒడిశాలోని జన్మించిన డాక్టర్ లక్ష్మీబాయి భారత తొలి లాపరోస్కోపిక్ సర్జన్లో ఒకరు. వేలాది మహిళలకు చికిత్స అందించి అనేక ప్రసవాలు నిర్వహించి పేదలకు ఉచిత వైద్యం అందిస్తూ తన మొత్తం జీవితాన్ని మానవ సేవకే అంకితం చేశారు. ఆ రోజుల్లో ఆమె సేవలను గుర్తించి పండిట్ నెహ్రూ ఆమెను స్వయంగా సత్కరించారు. అయితే 100వ పుట్టినరోజు జరుపుకోబోతున్న ఆవిడ తన జీవితాంతం కష్టపడి సంపాదించిన 3.4 కోట్ల రూపాయలను నేను సంపాదించిందంతా ప్రజల నుంచే కాబట్టి అది మళ్లీ వారికే తిరిగి వెళ్లాలి అని ఆమె చెప్పి మరి క్యాన్సర్ తో బాధపడుతున్న వేలాది మంది మహిళలకు మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ ఎయిమ్స్ కు విరాళంగా ఇచ్చారు డాక్టర్ లక్ష్మీబాయి. ఆమె భర్త కొద్ది సంవత్సరాల క్రితం మరణించగా ప్రస్తుతం ఆమె వితంతువుగా ఒంటరిగా జీవిస్తున్నారు. లక్ష్మీబాయి గారికి పిల్లలు లేరు. ఆమె కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి.